హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది రామ్ చరణ్ గారి అభిమానుల ఆశలన్నీ కూడా ఈ సినిమా మీద మామూలుగా లేవయ్యాయి. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ లాంటి హిట్ తర్వాత రామ్ చరణ్ గారి నుంచి వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా మరీ ముఖ్యంగా గేమ్ చేంజర్ అనే సినిమా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే గేమ్ చేంజర్ అనే సినిమాలో ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఫీల్ అవ్వచ్చేమో కానీ రామ్ చరణ్ గారు ఎక్కడా కూడా అప్పన్న అనే క్యారెక్టర్లో జీవించేశారు. సో అలాంటి రామ్ చరణ్ గారి నుంచి ఇప్పుడు వస్తున్న పెద్ద సినిమాపై హోప్స్ అయితే మామూలు రేంజ్లో లేవు. నిన్న కూడా మాట్లాడుకున్న ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ ఆల్మోస్ట్ దాదాపు 700 నుంచి 750 కోట్ల వరకు ఉండొచ్చు. ఇప్పుడు నార్త్ అమెరికాలోనే ఆల్మోస్ట్ 65 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని. సో ఇప్పుడు ఇలాంటి సినిమాతో రామ్ చరణ్ గారు నాకెందుకో అంటే గతంలో రాజమౌళి గారికి నెక్స్ట్ సుకుమార్ గారికి ఎలాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారో దానికి మించి ఈసారి పాన్ ఇండియా లెవెల్లో బుచ్చిబాబుకి అయితే ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారని అర్థమవుతున్నాను. అంటే రామ్ చరణ్ గారు ఏదైతే హిట్ కొడతారో అది ఆల్మోస్ట్ ఆ డైరెక్టర్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయిపోద్ది. అంటే ఆయన రేంజ్ అలాంటిది. ఆయన సినిమాకి వన్స్ పాజిటివ్ టాక్ పడితే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మనం గతంలో చూసాం, మనం చాలా సినిమాలు చూసాం. అంటే ఆయనది ఏదో పర్వాలేదు యావరేజ్ అలా ఇలా ఇంకేం ఉండదు. సినిమా కానీ బాగుంది అనే టాక్ పడితే అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రియల్ లెక్కలన్నీ మారిపోతాయి. ఇంకా ఆ డైరెక్టర్ లెక్కలు ఆ డైరెక్టర్లు ఇంకా ఏ రేంజ్కి వెళ్ళిపోతారంటే ఇంకా పాన్ ఇండియా లెవెల్లో మారుమోయ రేంజ్కి వెళ్ళిపోతారు. అది మనం రాజమౌళి గారు మగధీర సినిమాకు ముందు మగధీర సినిమా తర్వాత అని చెప్పొచ్చు ఆయన కెరీర్. ఇంకా ఆ సినిమా నుంచి ఆయన అన్ని ఈగా కానీ ఇంకన్నీ కూడా ఆయన థింకింగ్ ఆయన థాట్ ప్రాసెస్ మొత్తం మారిపోయింది. ఇక రంగస్థలం అనే సినిమా తర్వాత సుకుమార్ గారి యొక్క ఇంకా చెప్పినాను కదా ఆయన ఒక ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఒక ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయారు. ఎంతలా అంటే అసలు రామ్ చరణ్ గారిలో ఇంత యాక్టింగ్ ఉందా, ఇప్పటివరకు ఏ డైరెక్టర్ వాడుకోలేదా, ఇదిరా బాబు ఏంట్రా బాబు ఈ డైరెక్టర్ అనే రేంజ్. వన్స్ రామ్ చరణ్ గారు చెయ్యి పడి హిట్ టాక్ పడితే ఆ డైరెక్టర్లు ఇంకెవడ ఆపలేడు భయ్య. సో నాకెందుకో అదే మళ్ళీ పెద్ద సినిమాతో రిపీట్ అవ్వబోతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా బ్లాక్ బస్టరే. ఇంకా స్టేడియం వెళ్ళి అవతల పడినట్టే, ప్రతి బాల్ 6 అన్నట్టు ఫస్ట్ లుక్ కానీ సినిమా టైటిల్ కానీ సినిమా గ్లిమ్స్ కానీ చిక్రీ సాంగ్ కానీ ఆల్మోస్ట్ ప్రతిదీ గ్రౌండ్ అవతల పడింది. ఇంకా చాలా అంటే ఇదేదో 120 మీటర్ల 6 ఆ రేంజ్ సూపర్ షాట్ 6లు. ఇక ప్రజెంట్ ఏదైతే సెకండ్ సాంగ్ విషయంలో కొద్దిగా తర్జన భర్జనలు ఏవైతే జరుగుతున్నాయో దానికన్నా ముఖ్య కారణం ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా మనకి మార్చిలో ఉండడం వల్ల ఈ 2 సినిమాలకు సంబంధించి ఒకేసారి అప్డేట్స్ ఇస్తే అభిమానుల్లో అసలు కొద్ది కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది అని నాకు తెలిసి వస్తున్న వార్తల ప్రకారం అదొక చిన్న డిలే అంటున్నారు. దట్టు ఇప్పుడు పెద్ద నుంచి సెకండ్ సింగిల్ కూడా ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయ్యింది, ఈ వీక్లో అయితే లేదు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. వన్స్ మన ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఏదైతే సెకండ్ సాంగ్ రిలీజ్ అవుతుందో దాని తర్వాతే రాబోతుంది అని కొద్దిగా అంటే ఇది రామ్ చరణ్ గారి అభిమానులు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే విషయం అవ్వచ్చు. కానీ భయ్యా చెప్తున్నాను, పెద్ది అనే సినిమా ఎప్పుడు వచ్చినా సరే పాన్ ఇండియా లెవెల్లో ఓచకొచ్చి చూస్తారు అన్న. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు అనేవాడికి ఒక పెద్ద ఇండస్ట్రీ హిట్ ఇస్తున్నాడు అన్న రామ్ చరణ్. ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి, ఒక ఇండియాకి ఒక పెద్ద టెక్నీషియన్ని పరిచయం చేయబోతున్నాడు రామ్ చరణ్. మీకు అర్థం కావట్లేదు, బుచ్చిబాబు అనేవాడు మామూలు టెక్నీషియన్ కాదు. అతను థాట్ ప్రాసెస్ కానీ అవన్నీ డిఫరెంట్ అన్న. సుకుమార్ లాంటి డైరెక్టర్కే వంకలు చూపించి సుకుమార్ గారి దగ్గరికి సుకుమార్ గారి కథలోనే కరెక్షన్స్ ఎంచే అంత పెద్ద టాలెంటెడ్ అట మన బుచ్చిబాబు. సో అలాంటి బుచ్చిబాబు ఇప్పుడు పెద్ద సినిమా చెప్తున్నా కదా, ఈ సినిమాతో రామ్ చరణ్ గారి అభిమానులతో పాటు బుచ్చిబాబు అనే వ్యక్తి ఇంకా ఎవరికి దొరకడు భయ్య. పాన్ ఇండియా హీరోలు అందరూ ఎత్తిపోతారు. ఇంకా బాలీవుడ్ గీలీవుడ్ ఇంకా వేరే లెవెల్. ఇంకా ఆల్మోస్ట్ ఒక సుకుమార్ ఒక రాజమౌళి నువ్వు అలా కూడా అనుకోవచ్చు. ఏంటి భయ్య బుచ్చిబాబు రెండో సినిమాకి అంత పెద్ద హీరో అంత పెద్ద డైరెక్టర్ అయిపోతారా ఏంటి అంత పొగడేస్తున్నావు అంటే ఒకటే చెప్తున్నా, పెద్ద సినిమా తర్వాత మాట్లాడదు. ఎందుకంటే అన్న ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ గారి లుక్ కానీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది సినిమా మొత్తానికి. ఎస్ రామ్ చరణ్ గారికి అభిమానులు ఉంటారు, యాంటీ అభిమానులు ఉంటారు, కానీ పెద్ద సినిమాకి అలాంటిది ఏం లేదు భయ్య. యునానిమస్గా పాజిటివ్ టాకే అంతానా. సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయినా చిక్రీ సాంగ్ రిలీజ్ అయినా అమ్మో బాబోయ్ ఆ బేభత్సం. ఇదేదో పాన్ ఇండియా సినిమా అనుకున్నాం. ఇంకా బుచ్చిబాబు ఇచ్చిన చిక్రీ సాంగ్ అవన్నీ ఆయన పిక్చరైజేషన్ అవన్నీ చూస్తుంటే ఆ వర్మాసు అవన్నీ ఇది పాన్ ఇండియా కాదురా బాబు. బాస్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చిక్రీ అంటే ఏఆర్ రెహమాన్ గారి యొక్క ఆ మ్యూజిక్ ఎలా పనిచేసినట్టు ఒక మ్యాజిక్ లాగా ఇప్పుడు సినిమా మొత్తం ఒక పాన్ వరల్డ్ సినిమా అయిపోయింది. సో అలాంటి సినిమా డైరెక్టర్గా బుచ్చిబాబు ఖచ్చితంగా ఈ సినిమాతో అయితే
ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ కొట్టబోతున్నాడు, అది కూడా ఇండియా లెవెల్లో. ఇప్పుడు దంగల్, బాహుబలి 2, పుష్ప 2. సో ఈ 3 కూడా ఇప్పుడు బిగ్గెస్ట్ గ్రాస్ ఇన్ ఇండియన్ ఇండస్ట్రీ. సో ఇలాంటి టైంలో ఖచ్చితంగా పెద్ది అనే సినిమాకి టాక్ పడితే మాత్రం ఆల్మోస్ట్ దంగల్ రికార్డ్ కూడా పగిలిపోద్ది భయ్య. ఏంటి భయ్య నీకు అంత కాన్ఫిడెంట్ అంటే, ఈ సినిమా యొక్క థీమ్ కానీ, ఒక స్పోర్ట్స్ డ్రామాలో ఒక ఓరమాస్ క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు లుక్ చూడండి భయ్య. ఆ లుక్ చూస్తేనే అర్థమైపోతుంది ఈ సినిమా 2000 కోట్లకు మించి కొట్టబోతుంది అని. ఇంకా ఈ సినిమా తర్వాత బుచ్చిబాబుకి ఏదైతే సుకుమార్ గారికి, రాజమౌళి గారికి ఇండస్ట్రీ పరిచయం చేశారో రామ్ చరణ్ గారు, అదే ఖాతాలోకి మన బుచ్చిబాబు కూడా వెళ్ళిపోతారు. ఓకే, సింహాద్రి సినిమాతో అప్పుడులో రాజమౌళి గారు ఇండస్ట్రీ రికార్డు కొట్టారు కదా, మళ్ళీ రామ్ చరణ్ గారు పరిచయం చేయడం ఏంటంటే సింహాద్రి రికార్డు వేరు, మగధీర రికార్డు వేరు. మొదటి 100 కోట్ల సినిమా పరిచయం చేశారు తెలుగు సినిమాకి ముఖ్యంగా. ఇంకా లెక్కలు అవన్నీ మాట్లాడుకుంటే నేను మళ్ళీ చెప్తున్నా కదన్నా, పెద్ది అనే సినిమా తర్వాత పెద్ది సినిమా ముందు అనే రీతిలో ఖచ్చితంగా రామ్ చరణ్ గారి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు. అంటే రామ్ చరణ్ గారు ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక ప్రూవ్డ్ యాక్టర్ అన్న. ఆయన ఇంకా తోపు. ఒక రంగస్థలం కానీ, ఒక RRR కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ కూడా ఆయన చేసిన ఆరెంజ్ సినిమా రిలీజ్ రికార్డులు కొడుతుందంటే ఆయన ఎంత తోపు మీరు ఒక్కసారి ఊహించుకోండి. సో అలాంటి తోపైన యాక్టర్కి నేను చెప్తున్నా కదా, పెద్ది సినిమా తర్వాత ఒక సంచలనం జరగబోతుంది. అంటే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు సాంగ్ డిలే అయింది, ఏంట్రా ఇది డిసప్పాయింట్లు ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఒకటే చెప్తున్నా, 30 తారీఖు ఏప్రిల్ 30న సినిమా ఏదైతే రిలీజ్ అవుతుందో అది చూసిన ప్రీమియర్స్కి 29 సాయంత్రం ప్రీమియర్స్తోనే ఇంకా మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేసుకోండి. ఎంత అంటే మీరు 10 అంటారా 20% ఇస్తాడు, 20 50% ఇస్తాడు, 50 100% ఇస్తాడు బుచ్చిబాబు. చెప్తున్నా కదా, ఒక్కొక్క సీను, ఒక్కొక్క షాట్, ముఖ్యంగా సినిమాలో సాంగ్స్ కానీ, ఫైట్స్ అయితే నీకు ఒక ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్, ఒక క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ముందు ఒక ఫైట్ ఉందంటనా, ఆ 2 ఫైట్స్ చూసిన తర్వాత ఎప్పుడైనా బుచ్చిబాబు గారికి ఇంకా రామ్ చరణ్ గారి యాక్టింగ్కి హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. చెప్తున్నా కదన్నా, ఇందాక చెప్పిన విధంగా రాజమౌళి గారికి, సుకుమారి గారికి ఏ విధంగా అయితే ఇండస్ట్రీ హిట్లు పరిచయం చేశారో, ఇప్పుడు బుచ్చిబాబుకి కూడా ఇండస్ట్రీ హిట్ ఇవ్వబోతున్నారు రామ్ చరణ్ గారు. ఇది రాసి పెట్టుకోండి. అది కూడా ఏదో రీజనల్ లెవెల్లో కాదు, పాన్ ఇండియా లెవెల్లో. రంగస్థలం సినిమాకి ఏదైతే మనం సరైన గౌరవం దక్కలేదు, రంగస్థలం సినిమాకి నిజంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తే ఆ ఓచకోత వేరు అని ప్రతి ఒక్క రామ్ చరణ్ అభిమానులు ఏదైతే బాధపడతాడో, ఆ లోటుని మనం ఇప్పుడు పెద్ద సినిమాతో తీర్చబోతున్నాం. ఇది రాసి పెట్టుకోండి.